ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనము న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం వినబోతున్నాము. 17 నుండి 21వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు చరిత్ర రేఖలో నిమ్నోన్నతాలు మనం గమనించగలం. ప్రారంభంలో ఆశీర్వాదం. వారు దేవుణ్ణి ఆరాధించారు. ఆ తరువాత దేవుని నుండి తొలగిపోయారు, దారి తప్పారు, చెడుగు చేశారు, తమ స్వంత ఇష్టప్రకారం జీవించారు. ఫలితంగా బానిసత్వానికి అమ్ముడుపోయారు. కష్టదశలో దేవునికి మొర్రపెట్టారు. అప్పుడు దేవుని వైపునకు తిరిగారు, పశ్చాత్తప్తులయ్యారు. దేవుడు న్యాయాధిపతులను లేపాడు. వారు ఇశ్రాయేలుకు విడుదల తెచ్చారు. తిరిగి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించారు. ఒక జాతిగా రూపొందారు. అంతా బాగానే ఉన్నప్పుడు తిరిగి పాపంలో పడిపోయారు, దేవునికి దూరమయ్యారు. ఈ విధంగా 7 సార్లు జరిగింది. దీన్ని బట్టి చరిత్ర పరిణతిని నేర్చుకోగలం. వరుస క్రమం గమనించండి. 1 మత విషయిక భ్రష్టత్వం, 2 నైతిక పతనం, 3 అరాచకం. ఇశ్రాయేలు జాతి దేవాలయంలో ఆవిర్భవించింది. అక్కడ నుండి గృహాలకు ప్రసరించింది. రాజ్యానికి, సింహాసనానికి పొడిగించబడింది. ఒక జాతి పతనం కూడా ఈ విధంగానే అంచెల వారీగా కొనసాగుతుంది. మొట్టమొదట ఇశ్రాయేలు జాతి పతనం దాను గోత్రంతో మొదలైంది. వీరు ఇంకా విస్తరించాలని ప్రయత్నం చేశారు. విగ్రహారాధనలో పడిపోయారు. మీకా అనే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. అతని గృహం, అక్కడి వ్యవహారం ఇదంతా చూస్తూ ఉంటే కుటుంబ జీవితం దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైనదో కనపడుతుంది. అతణ్ణి అతని తల్లే పాడు చేసింది. మీకా అనే ఈ వ్యక్తి తన విగ్రహాలను పూజించడానికి ఒక కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. దానుగోత్రాన్ని పెడత్రోవ పట్టించాడు. కిరాయి యాజకుని మాటలు ఎలా ధ్వనిస్తాయో మీరు వినబోతున్నారు. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 1వ వచనం నుండి. మీకా అనే ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశంలో ఉన్నాడు. అతడు తన తల్లిని చూచి, నీ వద్ద నుండి తీసుకొనిన రూకలు, అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన 1100 వెండి రూకలు నా వద్ద ఉన్నవి. నేను వాటిని తీసుకున్నాను. అతని తల్లి అన్నది, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. అతడు 1100 రూకలు తన తల్లికి మరల ఇయ్యగా, పోత విగ్రహము చేయించడానికి నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. నీకు మరల అది ఇస్తాను అన్నది. గమనించారా? ఈ తల్లి తన కుమారుణ్ణి చేజేతులా చెడగొడుతున్నది. ఆ పిల్లవాడు తన తల్లి దాచిపెట్టుకున్న డబ్బును దొంగిలించాలని చూచాడు. తన డబ్బును ఎవరు దొంగిలించారో తెలియక ఆమె ఆ నేరస్తుడు శపించబడునుగాక అన్నది. ఈమె శాపనార్థాలకు కొడుకు భయపడ్డాడు. నేనే దొంగిలించానని ఒప్పుకున్నాడు. అప్పుడామె ఏమి చెయ్యాలి? పిల్లవాణ్ణి గద్దించాలి. అలాంటి పని మళ్ళీ ఎప్పుడూ చెయ్యకుండా లెంపలు వాయించాలి. కాని ఈమె కొడుకును దీవిస్తున్నది. నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అంటున్నది. తల్లికి కొడుకంటే ఎంత గారాబమో! మీకా తాను దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చినప్పుడు ఆమె అన్నది, ఈ డబ్బుతో నేను విగ్రహాలు చేయిస్తానని మొక్కుకున్నాను. చూచారా? ఆమె విగ్రహారాధికురాలు. పైగా ఆ డబ్బును తిరిగి కొడుక్కే ఇచ్చివేస్తున్నది. ఈ రోజున కూడా కొందరు తల్లులు తమ పిల్లలను అతిగారాబం చేసి పాడు చేస్తున్నారు. ఈ డబ్బు దేవునికిస్తాను అంటున్నది. ఆ డబ్బుతో విగ్రహాలు చేయిస్తాను అని కూడా అంటున్నది. కొందరు దేవుని కోసమై కానుకలు సేకరిస్తారు. ఆ డబ్బుతో విందులు, వినోదాలు చేస్తుంటారు. దేవునికి ఇచ్చిన కానుకలను మరి దేనికి వాడకూడదు. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని స్వర్ణకారునికి అప్పగించింది. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడింది. మీకా అనే ఆ మనుష్యునికి దేవమందిరము ఒకటి ఉన్నది. అతడు ఎఫోదును, గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకణ్ణి ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడయ్యాడు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు,
ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మీకా ఇంటిలో చాలా విగ్రహాలున్నాయి. అతని తల్లి కావలసినంత వెండి ఇచ్చింది. దానితో విగ్రహాలు చేయించి మీకా తన ఇంటిని విగ్రహ మందిరంగా మార్చివేశాడు. కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. ఎవరూ దేవుని మాట వినటం లేదు. తన కుమారుల్లో ఒకణ్ణి యాజకునిగా పెట్టుకోవడం అది దేవుని ఏర్పాటు కాదు. గృహదేవతలకు అతని ఇల్లు ఆలయమైపోయింది. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 7వ వచనం నుండి, యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యువకుడున్నాడు. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించాడు. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించాలని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిమీయుల మన్యదేశమున ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. మీకా అతన్ని అడిగాడు, నీవు ఎక్కడ నుండి వస్తున్నావు? అతడు అన్నాడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుణ్ణి. నాకు దొరకగల చోట నివసించడానికి వెళ్తున్నాను. మీకా అన్నాడు, నా వద్ద నివసించి నాకు తండ్రివిగా యాజకుడివిగా ఉండిపో. నేను సంవత్సరానికి నీకు 10 వెండి రూకలు, దుస్తులు, ఆహారము ఇస్తాను. ఆ లేవీయుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆ మనుష్యుని వద్ద నివసించడానికి సమ్మతించాడు. ఆ యువకుడు అతని కుమారులలో ఒకని వలె ఉన్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉన్నాడు. అంతటా మీకా అనుకున్నాడు, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేస్తాడు. మీకా తన సొంత కుమారుణ్ణి యాజకునిగా చేసినందుకు బాధపడ్డాడు, భయపడ్డాడు. అంతలోకే నిరుద్యోగి అయిన ఒక బోధకుడు దొరికాడు. మీకా అతణ్ణి కిరాయికి పెట్టుకున్నాడు. బెత్లెహేము నుండి వచ్చిన ఈ లేవీయుడు మీకా ఇంటికి యాజకుడయ్యాడు. కిరాయి బోధకుడు ఉద్యోగం చేస్తున్నాడు. అతని యజమాని మీకా. అతడు ఎంత చెబితే ఇతడు అంతే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కిరాయి బోధకులు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ యాజకుడు ఆ ఇంటిలోని విగ్రహాలన్నిటినీ ఆరాధిస్తున్నాడు. ఎందుకు? డబ్బు కోసం. అసలు ధనాపేక్షే విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యం చెబుతోంది. అలాంటప్పుడు డబ్బు కోసం ఒక లేవీయుడు అక్షరాల విగ్రహారాధన చేయడం ఎంత గొప్ప నేరమో చూడండి. 11వ వచనం, ఆ మనుష్యుని వద్ద నివసించడానికి లేవీయుడు ఒప్పుకున్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. ఎంత సాహసం! ఇశ్రాయేలు జాతి ఎంత హీనస్థితికి దిగజారింది. లేవీయుణ్ణి పెట్టుకున్నాము గనుక దేవుడు ఆమోదిస్తాడని మీకా అనుకున్నాడు. దేవుడు అలాంటి చర్యను ఎన్నడూ ఆమోదించడు. వేదాంత పట్టభద్రుడని నియమిస్తే అతనికి ఆధ్యాత్మిక యోగ్యతలు ఉండవద్దా? ఆధ్యాత్మిక విలువలు లేని వ్యక్తిని యాజకుడుగాను బోధకుడుగాను నియమించవచ్చునా? అది అసాధ్యం, అనుచితం. అది గొప్ప నేరం కూడా. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. మళ్లీ అదే నినాదం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యం పొంది ఉండలేదు గనుక తమకు స్వాస్థ్యం కావాలని వెతకటానికి బయలుదేరారు. దేశ సంచారం చేసి పరిశోధించడానికి దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను పంపారు. దానీయులు పొందిన స్వాస్థ్యం ఫిలిష్తీయుల వశంలో ఉన్నది. వారికి ఉండడానికి స్థలం లేదు. ఇశ్రాయేలుకు రాజు లేడు, నాయకత్వమూ లేదు. అంతా అరాచకం. యెహోషువ గ్రంథంలో మనం విన్నాము గదా, గోత్రాలు వాగ్దత్త భూమినంతా ఆక్రమించుకొని ఉండలేదు. దాను పరిస్థితి కూడా అలాగే ఉంది. దానీయులు ఉత్తర దేశంలో ఉన్నారు. వీరికి ఒక సమస్య ఎదురైంది. అందుచేత ఉండడానికి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటూ కొండల్లో తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతూ మీకా ఇంటికి వచ్చారు. ఎఫ్రాయిమీయుల మన్యంలో మీకా ఇల్లు ఉన్నది. వారు మీకా ఇంటిలో బస చేశారు. లేవీయుడైన ఆ యువకుని స్వరాన్ని పోల్చి అతని వైపునకు తిరిగి అతనితో అన్నారు, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించాడు? ఈ చోటున నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నది?
అతడు మీకా తనకు చేసినదంతా చెప్పి అన్నాడు, మీకా నాకు జీతమిస్తున్నాడు, నేను అతనికి యాజకుణ్ణై ఉన్నాను. అప్పుడు వారన్నారు, మేము చెయ్యబోయే పని శుభమో కాదో మేము తెలుసుకునేటట్లు దయచేసి దేవుని వద్ద విచారించు. అప్పుడు ఆ యాజకుడన్నాడు, క్షేమంగా వెళ్ళండి, మీరు చెయ్యబోయే పని యెహోవా దృష్టికి అనుకూలమే. గమనించారా? ఇతడు కిరాయి బోధకుడు. ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటే దేవుడు అలాంటి వారిని కిరాయికి పెట్టుకున్న వారిని క్షమించునుగాక. ఈ లేవీయుడు సిగ్గుమాలిన పనివాడు, లోకంతో రాజీ పడ్డాడు. ఈ రోజున చాలామందిలో రాజీ మనస్తత్వం ఉన్నది. లంచగొండితనం ప్రబలుతున్నది. ప్రజలు కలవరపడుతున్నారు. నైతిక భ్రష్టత్వం రానురాను ఎక్కువవుతున్నది. దేవుని సంఘం మెళుకువగా ఉండాలి. వాక్యాన్ని అధికారంతో బోధించాలి. వాక్యములోని క్రీస్తును ప్రజలకు చూపాలి. ఈ కిరాయి బోధకులు ప్రజలకు ఏది ఇష్టమో అదే చెప్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మును దీవించునుగాక అని కనబడిన ప్రతి ఒక్కరికి శుభవచనం చెప్తారు. అందరికీ అనుకూలమైన తీయని మాటలు పలుకుతారు. దానీయులతో అలాగే మాట్లాడుతున్నారు. 5 దానీయులు ఈ యాజకుని మాటలు విని సంతోషంగా తిరిగి వెళ్లారు. 9వ వచనం, 5 మనుష్యులు వెళ్లారు, లాయుషుకు వచ్చారు. అక్కడి ప్రజలు సుఖంగా నిర్భయంగా ఉన్నారు. అధికారులెవరూ లేరు, ఎదురు తిరిగేవారు లేరు. వారికి ఎవరితో ఎట్టి సంబంధమూ లేదు. ఈ 5 జొర్యా, ఎష్తాయోలు అనే చోట్ల తమ స్వజనుల వద్దకు వచ్చారు. వారినడిగారు, లెండి, వారి మీద పడదాము. ఆ దేశాన్ని మేము చూచాము, అది బహు మంచిది. మీరు ఊరిక ఉన్నారేమిటి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి. జనులు నిర్భయంగా ఉన్నారు, మీరు పోయి వారి మీద పడవచ్చు. ఆ దేశం నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి వారిని అప్పగిస్తాడు. భూమిలో ఉన్న పదార్థములలో ఏదీ అక్కడ కొదవలేదు. అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యారీములో దిగారు. గమనించారా? వేగులవారు తెచ్చిన నివేదిక అనుకూలంగా ఉన్నది. దానీయులు లాయుషును పట్టుకోవచ్చు. 600 మంది యోధులు బయలుదేరారు. తమ కుటుంబాలతో ఆస్తిపాస్తులతో వచ్చారు. లాయుషుకు వెళుతూ మీకా ఇంటిలో బస చేశారు. విగ్రహాలు దొంగిలించారు. వారి యాజకుణ్ణి బంధించి తీసుకుపోయారు. దానీయులు లాయుషును పట్టుకున్నారు. పట్టణాన్ని కాల్చివేశారు. దాన్ని పునర్నిర్మించారు. అందులో నివసించారు. ఆ పట్టణానికి దాను అనే పేరు పెట్టారు. చూచారా ఏమి జరిగిందో? ఈ వృత్తాంతమంతా 29వ వచనం వరకు వివరంగా చెప్పబడింది. మీకా బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. దానీయులు అతనికి తగిన శాస్తి చేశారు. ఇప్పుడు లాయుషు అనే పేరు పోయి దానికి దాను అనే పేరు వచ్చింది. 30వ వచనం, దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారు. మీకా వద్ద నుండి తెచ్చిన ప్రతిమను వారు పెట్టుకోవడం సిగ్గుచేటు. మోషే మనుమడు గెర్షోను కుమారుడు అయిన యోనాతాను, అతని కుమారులు ఆ దేశము చెరపట్టబడే వరకు దానీయుల గోత్రానికి యాజకులు. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటా వారు మీకా చేయించుకున్న ప్రతిమను నిలుపుకొని ఉన్నారు. గమనించండి, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలున్నాయి. వీరికెవరికీ నిజమైన దేవుని ఆరాధించాలి అనే కోరిక లేదు. దేవుణ్ణి తమ స్వార్థం కోసం వినియోగించుకునే మనస్సు ఉన్నది. ఈ రోజున కూడా అనేక మంది దేవుణ్ణి వాడుకుంటున్నారు గాని దేవుడు వారిని వాడుకోవటం లేదు. మీకా విగ్రహాలు చేశాడు. అయితే ఆ విగ్రహాలను దానీయులు దొంగిలించారు. మీకా విగ్రహాలు పోయాయి. విగ్రహమంటే ఏమిటి? నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించినది ఏదైనా విగ్రహమే. డబ్బు, వస్తువాహనాలు, పేరు, కీర్తి, వృత్తి ఇవన్నీ తొలగిస్తే కొందరి జీవితం శూన్యమైపోతుంది. విగ్రహాలతో కాదు, దేవునితో నీ జీవితాన్ని నింపుకోవాలి.
దానీయులు లాయిషు వారిని హతం చేశారు. అది తప్పు. దేవుడు అలా చేయమని చెప్పలేదు. పైగా అది దానీయులకు కేటాయించబడిన ప్రాంతం కాదు. అక్కడి ప్రజలు మంచివారు. అయితే ఈ దానీయులకు దేవుడంటే లెక్కలేదు. విగ్రహారాధన ఉన్న ప్రాంతాలను వీరు బాగుచెయ్యాలి. విగ్రహాలను తొలగించాలి. అయితే వీరు తామే విగ్రహాలు పెట్టుకున్నారు. పైగా మంచివారిని పట్టుకుని హతం చేశారు. దానీయులు గెలిచారు. అంతమాత్రాన దేవుడు వారి పక్షాన ఉన్నట్టు కాదు. దేవుడు వారిని నడిపించలేదు. విగ్రహాలు వారి వద్ద ఉన్నవి గనుక అది దేవుడు చేయించిన యుద్ధం కాదు. 10వ వచనంలో వీరేమన్నారు? దేవుడు మీ చేతికి దానిని అప్పగిస్తాడు. అది నిజం కాదు. దౌర్జన్యపరులు కూడా తాత్కాలికంగా జయం సాధించవచ్చు. దేవుడు నడిపిస్తే, జయం కలిగితే అది వేరే సంగతి. దానీయులు మీకా విగ్రహాలను దొంగిలించి తెచ్చారు. వాటిని లాయిషులో ప్రతిష్ఠించుకున్నారు. అనగా వీరి ఆరాధన యెహోవా దేవునికి చెందినది కాదు. దేవుణ్ణి ఏ ప్రతిమా రూపానికి మార్చకూడదు. విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆత్మారాధనను అనుకరించడం కుదరదు. కలగలుపు ఆరాధన దేవునికిష్టం లేదు. భక్తి అనేది ప్రదర్శన కాదు, వాక్యానుసారమైన ప్రవర్తన. షిలోహులో దేవుని గుడారమున్నది. పండగలకు అందరూ షిలోహుకు వెళ్లేవారు. అయితే దానీయులు ఏమి చేశారు? షిలోహుకు వెళ్లకుండా లాయిషులోనే విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుడంటే వీరికి ఎంత భక్తి ఉన్నదో దీన్ని బట్టే తెలిసిపోతున్నది. సోదరీ సోదరులారా, దేవుణ్ణి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ సత్యాత్మ, వాక్యాత్మ. దేవుడు ఆరాధనకు పాత్రుడు. దేవుని ఆరాధనలో దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వాసికి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఆరాధించే విశ్వాసి హృదయం ఆనందముతో సమాధానముతో నిండి ఉంటుంది. విశ్వాసి హృదయంలో నుండి ఆరాధన పెల్లుబికి రావాలి. దాని ద్వారా దేవునికి మహిమ. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి పరిశుద్ధాత్మ మనల్ని లోతైన అనుభవములోనికి నడిపించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.